ఇస్రో మరో భారీ ప్రయోగానికైతే సిద్ధమంది. అత్యంత బరువైన పేలోడ్లను అయితే అంతరిక్షంలోకి మోసుకెళ్లగల LV-M3 M5 రాకెట్ ప్రయోగం అయితే చేపట్టింది. ఈ రాకెట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 5:26 ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైపోయింది. కాసేపట్లో నింగిలోకి అయితే దూసుకెళ్లనుంది రాకెట్. ఇది మొత్తం 25:30 అయితే కొనసాగుతుంది. ప్రయోగం ప్రారంభమైన 16.9 తర్వాతనైతే ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెడతారు. ఇస్రో ఇప్పటి వరకైతే ప్రయోగించిన ఉపగ్రహాలతో ఇది అత్యంత బరువైందని కూడా తెలియజేశారు. అంటే 4,400 కిలోల బరువు కూడా ఉన్నట్లయితే సమాచారం. ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారిగా తెలియజేశారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రయోగం ప్రారంభమైన 16:09 ముఖ్యంగా శ్రీహరికోట నుంచి అయితే బాహుబలి రాకెట్ ప్రయోగానికి అయితే కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 5:26 LV-M3 M5 అయితే రాకెట్ అయితే ప్రయోగం అయితే కానుంది. GSAT-7R కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం అయితే స్టార్ట్ అవబోతుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అయితే ఇది తయారైనది తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు 10 ఏళ్ల పాటు ఇంటర్నేషనల్ సేవలు అయితే ఉపగ్రహం అయితే అందించనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరం అందిస్తారు. చెప్పండి. చూస్తున్నాం మనం దీన్ని బాహుబలి లాంచ్ వెహికల్ గా చెప్తున్నాం. LV-M3 M5 అనే దాన్ని అంటారు. దీంట్లో ఆల్మోస్ట్ గా 4 టన్నులకు పైగా ఉన్న ఉపగ్రహాలని మోసుకెళ్లే ఒక కెపాసిటీ ఉన్నది చూస్తున్నాం. భారతదేశానికి సంబంధించి ఇస్రో నుంచి ఏవైతే లాంచ్ వెహికల్స్ ఉంటాయి వాటిలో అత్యంత సక్సెస్ఫుల్ వెహికల్ గా కూడా ఇది మాట్లాడుతుంటారు. అయితే ఈసారి ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీనికి సంబంధించి మాట్లాడే క్రమంలో కూడా అంటే ఇది శ్రీహరికోట ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ అవుతున్న దీన్ని GSAT-7R అనేది అంటారు. ఇది ఓవరాల్ చూసాం CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇది తీసుకెళ్తుంది. దీన్ని తీసుకెళ్లే క్రమంలో కూడా ఇది పూర్తి స్థాయిలో చూస్తే స్వదేశీ పరిజ్ఞానంతో తయారవడంతో పాటు స్వదేశీ కారణాలతోనే దీన్ని తయారు చేశారు. ఎందుకంటే ఇది దేశంలోనే అతి బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ వ్యవస్థ, ఒక శాటిలైట్ గా దీన్ని చెప్తున్నారు. దాదాపుగా 4.4 టన్నుల వెయిట్ ఉంటుంది. అంటే 4,400 కిలోగ్రాములకు సంబంధించిన వెయిట్ ఉంటుంది. ఇది దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల పాటు ముఖ్యంగా భారత మహాసముద్రం ఏదైతే ఉందో దానికి సంబంధించిన IOR అంటారు. ఇది భారత భూభాగంలో సురక్షిత కమ్యూనికేషన్ అందించడానికి దీన్ని నిర్దేశించి పంపిస్తారు. అయితే దీన్ని ముఖ్యంగా చూస్తే మాత్రం ఇది భారత నావికా దళానికి సంబంధించిన ఒక ఉపగ్రహంగా చెప్తున్నారు దీన్ని. సో దీని ద్వారా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైతే నేవీకి సంబంధించిన వెహికల్స్ కానివ్వండి, లేకపోతే సబ్మెరైన్స్, తర్వాత అంతేకాకుండా ఏదైతే దాన్ని పరిధిలో పనిచేసే ఎయిర్ ఫోర్స్ వెహికల్స్, అలాగే మెరిటైమ్ ఆపరేషన్ సెంటర్ల మధ్య ఇది ముఖ్యంగా వాయిస్ అలాగే వీడియో అలాగే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థను వాడతారు. దీన్ని మహాసముద్ర ప్రాంతంలో దీన్ని డొమైన్ అవేర్నెస్ పెంచడం కోసం కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మెరిటైమ్ సెక్యూరిటీ అన్నది నిజంగానే చాలా సెక్యూర్డ్ గా మారాల్సిన అవసరం, బలోపేతం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని ఇండో పసిఫిక్ ప్రాంతంలో దీన్ని అక్కడ ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఇస్రో తయారు చేసిన కంపెనీ. అంతేకాకుండా దీన్ని ఆత్మనిర్భర్ భారత్ లో ఒక మైలురాయిగా చెప్తున్నారు. అంటే ఈ విధంగా చూస్తే మాత్రం భారత్ గత కొంతకాలం నుంచి చూస్తున్నాము స్పేస్ లో మనదైన స్టైల్లో అక్కడ డామినేట్ చేస్తూ ఉన్నాము. ఆ డామినేట్ చేసే క్రమంలోనే ఈ వెహికల్స్ కానివ్వండి, ఈ శాటిలైట్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా భారత్ సొంతంగా తయారు చేయడము, సొంతమైన వెహికల్స్ తీసుకెళ్లడము, ఇవన్నీ చూస్తే మాత్రం ప్రపంచాలకు ఒక గట్టి పోటీనైతే ఇస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ బాహుబలి రాకెట్ GSAT-7R ఉపగ్రహం ఏదైతే ఉందో అది ఇప్పుడు అక్కడ తీసుకెళ్లడం ద్వారా పూర్తి స్థాయిలో మనము ముఖ్యంగా నేవల్ బేస్ కు సంబంధించి ఒక స్ట్రాంగెస్ట్ పొజిషన్ వెళ్లేందుకు అవకాశాలను అయితే క్రియేట్ చేస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. రైట్ చిదంబర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.